భారీగా సక్సెస్ అయితే కొంతమంది వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మహానాడులో జగన్ గురించి వైసీపీ గురించి మాట్లాడటం తప్ప వాళ్ళ పార్టీ సంబంధించిన విషయాలు మాట్లాడలేదని వైసీపీలు మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? ఇంతకుముందు గవర్నమెంట్ లో మనం చూసాం, కామన్ మ్యాన్ సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, వెళ్ళి మీరు ఇది చేయలేదు అనే ధైర్యం మాకు లేదు. వైసీపీ గవర్నమెంట్ లో మేము వెళ్ళి మాకు ఈ పని ఉంది, లేదా ఈ రోడ్డు వేయాలి, లేదా ఇంకోటి చేయాలి అని అడిగే దమ్ము మాకు లేదు. ఎందుకు లేదంటే ఆ రోజున వాళ్ళ రౌడీలు వాళ్ళ వ్యవహారం వాళ్ళే చూసుకొని చేశారు తప్పితే సామాన్య మానవుడికి ఏమీ లబ్ధి జరగల. ఒక్క రోడ్డు ఇన్ని వేల కిలోమీటర్లో ఏదైనా ఒక్క రోడ్డు 10 రూపాయలు పెట్టి వేసారా? ఒక ఫ్లైఓవర్ ఎక్కడన్నా వేసారా? ఒక్క రాజధాని అన్నారు కదా, 3 రాజధానులు అన్నారు, ఎక్కడైనా ఒక ఇటుక రాయి పెట్టి 3 రాజధానులు కట్టారా? ఏమైనా చేశారా? ఏమీ చేయలే. చెప్పుకోవడానికే వైసీపీ గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళు తినడానికి వాళ్ళ కాంట్రాక్టులకి వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి భోగం తప్పితే సామాన్య మానవుడికి ఎక్కడా కూడా న్యాయం జరగల. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ లో వదిలేసిన ఫీజు రియంబర్స్మెంట్, వైసీపీ గవర్నమెంట్ లో చేసిన కాంట్రాక్టులు చిన్న వాళ్ళు చితికిపోయిన కాంట్రాక్టర్లకు వాళ్ళకి పేమెంట్లు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు తప్పితే వాళ్ళు ఎవరో కూడా ₹1 ఇవ్వకుండా లాస్ట్ 2 ఏళ్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఫస్ట్ 15,000 అన్నారు ఫస్ట్ సంవత్సరం, తర్వాత 14,000 ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత 13,000 ఇచ్చారు, తర్వాత 2 ఏళ్లు అసలు ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇవ్వాలి. అంటే నేను ఉన్నప్పుడు పథకాలు ఇచ్చాను, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, అసలు నాకు సన్మానం చేయాలని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అవునండి, పథకాలు ఇచ్చాడు కరెక్టే. ఎవరు డబ్బులు ఇచ్చారు? ఆయన జేబులో డబ్బులు ఇవ్వలేదు కదా. పథకాలు జనాల డబ్బులే కదా, పోగు చేసి ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని లిక్కర్ అని ఇంకోటని చేసిన డబ్బులే కదా వాళ్ళు ఇచ్చింది. కేంద్రం నుంచి 13,000 12,000 కోట్లు అప్పు తెచ్చారు. వాళ్ళు కష్టపడి డబ్బులేం ఇవ్వలేదు, లేదా ఎక్కడ అభివృద్ధి చేసి ఇవ్వాల, రాష్ట్రాన్ని ఎక్కడ అభివృద్ధి చేసి ఇవ్వాలి, అప్పు చేసి సంక్షేమం ఇచ్చారు. అది కూడా ఏంటి, అందరికీ ఇవ్వాల. కొంతమందికే లబ్ధి కుదిరింది. 100% ఉంటే దాంట్లో ఒక 30% మందికే లబ్ధి కుదిరింది. మరి మిగతా 100% ఏమైపోతారు? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ. అంబేద్కర్ రాజ్యాంగం పోయి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎవరు కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు ఈ గవర్నమెంట్. అది ఏమండి, వాళ్ళు రెడ్ బుక్ రాసుకుంటారు, లేదా ఇంకోటి రాసుకుంటారు, ఏదో వాళ్ళ ఇష్టం అండి. మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు దడవాలి? సరే రాశారు అనుకుందాం, మీరు తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు దడుతున్నారు? దడవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు తప్పు చేసి ఉంటే దానికి దడవాలి, తప్పు చేయకపోతే ఏ బుక్ రాసుకుంటే మీకేంటి? దానికి ఎత్తరం పేరెత్తి అంటాం తప్పితే రాసుకున్నారని మీరు తప్పు చేయకపోతే దడవాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతుంది. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మద్యంలో స్కామ్ జరగలేదు, ఇది గవర్నమెంట్ లోనే కావాలని తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తుంది, అది ఇదని మాట్లాడు. ఎవరు చెప్పారండి మద్యం స్కామ్ జరగలేదు? ఎవరు చెప్పారు? ₹1,00,000 క్యాష్ అమ్మి ఫోన్ పే లేకుండా, గవర్నమెంట్ నుంచి సంబంధించి ఏది లేకుండా, ఏంటి అకౌంట్ పే ఫోన్ పే లేకుండా క్యాష్ అమ్మి ₹1,00,000 అమ్మితే 7,000 10,000 చూపించింది గవర్నమెంట్. అది దాని గురించి మీరు ఎలా చెప్తారు? అదండి న్యాయంగా జరిగిందని మీరు ఎలా చెప్తారు? అది అన్యాయం జరిగింది, నష్టం జరిగింది, అక్కడ మోసం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, తప్పు చేసిన వాళ్ళని వదలను, సముద్రంలో అరెస్ట్ చేస్తాను, వాళ్ళకి సినిమా చూపిస్తాను, సినిమా అదో రకంగా ఉంటుంది అని మాట్లాడుతున్నారు. ఏమండి, ఫస్ట్ ఆయన 16 నెలలు జైలు చేసి వచ్చాడు, బెయిల్ మీద ఉన్నాడు. అర్థమైందా? తప్పు చేసిన ఆయన వదిలేదు ఏంటండి? ఇప్పుడు ఇవాళ వైజాగ్ లో ప్యాలెస్ కట్టారు. ఎవరు డబ్బులు అండి? లిక్కర్ లో వచ్చిన డబ్బులు కదా. 100 చెప్తారండి వాళ్ళు. డబ్బులు అన్యాయంగా రాకపోతే కదా, మీరు అన్యాయంగా వచ్చినాయి కాబట్టి నువ్వు అది కట్టావు. జగన్మోహన్ రెడ్డి అక్కడ 5,000 కోట్లు పెట్టి కట్టాడండి. అది రిషికొండ శుభ్రంగా ఉండేది, అది పర్యాటక కేంద్రమైన దాన్ని పాడు చేసి అది కట్టాడు. కట్టి దానివల్ల ఉపయోగం ఏముందండి? 500 కోట్లు అంటే ఏంటి? దానివల్ల ఉపయోగం ఏమని చెప్పండి. ఎవరు ఉంటున్నారు దాంట్లో? ఇప్పుడు సంక్షేమం అన్నారు కదా మీరు, మరి 500 కోట్లు కూడా ఆయన కట్టే. ఇప్పుడు జిల్లాకు ఒకటి కట్టాడు, ఎక్కడెక్కడెక్కడో జిల్లాకి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కబ్జా చేయడమో లేకపోతే తీసుకుంటామో చేసి ఇవన్నీ కట్టారు కదా. వాళ్ళకి విలాస్ లాగా ఇట్లా కట్టుకున్నారు కదా. ఇప్పుడు మరి అవన్నీ కట్టుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయండి? ముందులో డబ్బులు రాలేదు, మేము న్యాయంగా చేసామంటారు. న్యాయంగా చేస్తే ఇప్పుడు ఏ టీవీ పెట్టినా కానీ వింటానే ఉన్నాం. లిక్కర్ స్కామ్ జరిగింది కాబట్టి అన్ని డబ్బులు వచ్చినాయి, అన్ని సార్లు చేయగలిగారు, అన్ని చెందగలిగారు. లేకపోతే అంత అదే ఉన్న కోట్లు కూడా మీరు ఇంకా సంక్షేమానికి ఇవ్వచ్చుగా, రోడ్లకి ఇవ్వచ్చుగా. రోడ్లకి ఎందుకు ఇవ్వలేదు? టిట్కో ఇల్లు ఇచ్చారు, టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు టిట్కో ఇల్లు కట్టాడు. దాన్ని ఒక ఇల్లు కూడా నువ్వు ఎందుకు ఇవ్వలేదు? తలాలు ఇచ్చారు, మీరు తలాల్లో పని పూర్తి కాలం కట్టుకొని ఇచ్చారా? అది కట్టుకొని ఇవ్వలేదుగా. మీరు అన్ని ఎక్కడ సగంలో ఉంచారు తప్పితే వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ సంపాదన కోసం ఆ సగం పనులు చేశారు. కానీ లేకపోతే ఎక్కడన్నా చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడన్నా రోడ్డు వేసారేమో చెప్పండి.